హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఐపీఎల్ లాస్ట్ స్టేజెస్కి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డౌన్ అండర్ టూర్కి వన్డేస్ T20s అండ్ టెస్ట్ మ్యాచెస్కి స్క్వాడ్స్ అవి ఇవి కూడా సెలెక్షన్ అనేది అయ్యింది. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనతో ఎక్స్పీరియన్స్డ్ కామెంటేటర్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మావాది గారు మనతో అందరూ ఆయనతో మాట్లాడుతుంది. హాయ్ సార్. హాయ్, నమస్తే అండి సందీప్. ఫస్ట్ పాయింట్ సార్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, లైక్ ఇంతటి లాంగ్ ఐపీఎల్ ఒక లీగ్ తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళడం ఇన్ దిస్ కండిషన్స్, ట్రయింగ్ కండిషన్స్, అంటే ప్లేయర్స్ మీద ఎంతటి ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇట్స్ ఫస్ట్ వెరీ టఫ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆల్సో సందీప్. మీరు అన్నట్టుగా కొంచెం అయితే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 70 days ఇక్కడ దుబాయ్లో గడిపారు అండ్ ఇమీడియట్గా వెంటనే ఆస్ట్రేలియా ట్రావెల్ చేయడం అండ్ అక్కడ కూడా క్వారంటైన్ పీరియడ్లో ఉండాలి అండ్ ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ ఫర్ దెమ్. బట్ మోడర్న్ జనరేషన్ క్రికెటర్స్కు, స్పోర్ట్స్ పర్సన్కి అంత టఫ్ కావచ్చు. వెన్ యూ లుక్ ఎట్ ద ఫుట్బాలర్స్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు రౌండ్ ద ఇయర్ యాక్చువల్లీ వాళ్ళు డిఫరెంట్ లీగ్స్ ఆడుతూనే ఉంటారు. ఒక లీగ్ తర్వాత లా లీగా, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లీగ్ అని చెప్పి, మరొక లీగ్ నుంచి మరొక లీగ్, స్పానిష్ లీగ్ అని చెప్పి. సో యాక్చువల్లీ దే హార్డ్లీ స్పెండ్ టైమ్ విత్ దర్ ఫ్యామిలీస్ యాక్చువల్లీ. సో అలా క్రికెటర్స్ పరిస్థితి కూడా అదే కనబడుతుంది మనకు. అండ్ ఇది అన్ఫార్చునేట్గానే చెప్పాలి. ఎందుకంటే బికాస్ ఈ ఐపీఎల్ అనేది అఫ్కోర్స్ ఇప్పటికే ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉండేది. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ దుబాయ్ వేదికగా కొనసాగింది, సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది యాక్చువల్లీ. సో క్రికెటర్స్కు నేను అనుకుంటాను ఇదేం పెద్ద కొత్తగా అది ఇవ్వాలి రేపు అయితే, బికాస్ దే ఆర్ యూస్ టు ఇట్ యాక్చువల్లీ సందీప్. అండ్ కొంచెం మెంటల్గా టఫ్గా ఉన్న వాళ్ళకైతే అసలుకే ప్రాబ్లం కాదు. బట్ ఫర్ సమ్ పీపుల్ డెఫినెట్లీ ఫ్యామిలీ నుంచి దూరం ఉండడం అండ్ అన్నిటినీ కొంచెం సాక్రిఫైస్ చేయడం అనేది కష్టంగానే ఉంటుంది. బట్ ఫ్యామిలీస్ ఆర్ అలౌడ్ నవ్ యాక్చువల్లీ. సో దెన్ ఐ థింక్ దే షుడ్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ యాక్చువల్లీ. దే షుడ్ బీ హ్యాపీ టు టూర్ ఆస్ట్రేలియా. అండి, టాకింగ్ అబౌట్ క్వారంటైన్, కోవిడ్ అండ్ ఈ కండిషన్స్లో నార్మల్గానే యూ హ్యావ్ దట్ స్పేస్ కదా, మ్యాచ్ అయినంత దే కెన్ గో అవుట్ అండ్ ఒక కొంచెం అది ఉంటుంది. బట్ బబుల్ టు బబుల్ అనగానే దే జస్ట్ అంటే రూమ్, స్టేడియం రూమ్ అట్లాగే అయిపోతుంది కదా. సో అది మెంటల్గా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది? అంటే బబుల్ టు బబుల్ అయినా కానీ ప్లేయర్స్కి అయితే కొన్ని టఫ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మీకు మిగతా స్టాఫ్కు ఉన్నట్టుగా, మిగతా క్రూకు ఉన్నట్టుగా, మీకు మీడియా క్రూకు ఉన్నట్టు మీకు అంత టఫ్ రెస్ట్రిక్షన్స్. దే కెన్ గో టు ద జిమ్స్ యాక్చువల్లీ, దే కెన్ గో అవుట్, స్పెండ్ టైమ్ యాక్చువల్లీ. సో అన్ని రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉండకపోవడంతో నేను అనుకుంటాను కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ కావచ్చు. డెఫినెట్లీ మళ్ళీ దాదాపుగా ఒక 70 days వాళ్ళు అవుట్ ఆఫ్ ఇండియా ఉండాల్సిందే. అంటే దాదాపుగా ఒక 6 months వరకు వాళ్ళు బయట గడిపినట్టుగానే చెప్పాలి మనం. సో ఐ థింక్ దే ఆర్ యూస్ టు ఇట్ సందీప్. నేను అనుకుంటాను అంత కష్టం కాకపోవచ్చు. బికాస్ బట్ కష్టం ఎప్పుడవుతుందంటే ముఖ్యంగా వాళ్ళ ఆటపైన ఏదైనా ప్రభావం పడుతుందా, సో దానిపైన మనం ఆలోచించినట్లయితే సమ్ పీపుల్ విల్ డెఫినెట్లీ గెట్ అఫెక్టెడ్ యాక్చువల్లీ. ఎలా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే వెన్ యూ గో బ్యాక్ టు దట్ సమ్మర్ ఆఫ్ 42, పర్టికులర్లీ ఇండియన్స్ వాంటెడ్ టు ప్లే మోర్ మ్యాచెస్. సో ఇన్ ది హిస్టరీ ఆఫ్ క్రికెట్ 19 టూర్ మ్యాచెస్ ఎప్పుడు కూడా జరగలేదు మీకు అసలు యాక్చువల్గా. సో 19 టూర్ మ్యాచెస్ అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, వాళ్ళు 2 months టైం, 1.5 months టైం అంతా వాళ్ళు ఈ టూర్ మ్యాచెస్లోనే గడిపారు. అండ్ ద రిజల్ట్ ఇన్ ద ఎండ్ వాజ్ యాక్చువల్లీ 42 Indians were bowled out actually in one particular test match. So that is still the lowest score of India in test cricket. సో అలా చాలా అరుదుగా జరగడం చూసాం. ఎందుకంటే అప్పుడు ఇంగ్లాండ్లో చాలా సివియర్ వింటర్ ఉండేది. సో అందుకనే టు గెట్ అక్లమటైజ్ టు ద కండిషన్స్ దే సెండ్ ది ఇండియన్ టీమ్ వెల్ ఇన్ అడ్వాన్స్ యాక్చువల్లీ. చాలా అలవాటు పడాలి, టూర్ మ్యాచెస్ ఆడాలని. సో అది ఒక రకంగా టూర్ ప్రారంభంలో కొంచెం మంచి రిజల్ట్స్ ఇచ్చింది, కానీ బట్ ఎండ్ అయ్యేటి వరకు డెఫినెట్లీ ఇట్ హ్యాడ్ సమ్ డిఫరెంట్ ఎఫెక్ట్. బట్ అలా జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బికాస్ ద మోడర్న్ క్రికెటర్స్, మోడర్న్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫిట్నెస్ విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మీకు స్పెషల్ డాక్టర్స్ ఉంటారు, ఫిజియోథెరపిస్టులు ఉంటారు, స్పెషల్ టీమే ఉంటుంది మీకు. సో అప్పటికి ఇప్పటికీ కండిషన్స్ చాలా మారాయి, అంటే ఫిట్నెస్ పరంగా కూడా. సో ఐ థింక్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఐ థింక్ అడిలైడ్ డే అండ్ నైట్ టెస్ట్, హౌ బిగ్ ఎ ఛాలెంజ్ ఇస్ ఇట్? ఆల్రెడీ ఆస్ట్రేలియాలో మనం చూసాం డే అండ్ నైట్ టెస్ట్ సక్సెస్ఫుల్గానే కొనసాగింది. బట్ దెర్ వాజ్ సమ్ డిఫరెన్స్ ఆల్సో కనబడింది మనకు, ముఖ్యంగా బికాస్ పింక్ బాల్ను సరిగ్గా జడ్జ్ చేయలేకపోవడం అండ్ బాల్ కొత్తగా ఉన్నప్పుడైతే చాలా స్వింగ్ అవ్వడం అలా కూడా మనం జరగడం చూసాం. సో ఫర్ ఇండియన్స్ యాక్చువల్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ న్యూ ఎక్స్పీరియన్స్. బట్ ఇండియాలో మనకు ఆల్రెడీ డొమెస్టిక్ క్రికెట్లో ఆడారు కనుక, బంగ్లాదేశ్ తోటి కూడా ఆడారు కనుక అంత ప్రభావం ఉండకపోవచ్చు. బికాస్ మీకు డే అండ్ నైట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచెస్లో ఏం ఫరక్ ఉంటుంది, ఓన్లీ బెస్ట్ ద బాల్ డిఫరెన్స్ డెఫినెట్లీ విల్ బి దేర్.
But I don't think it will have any bad effect on the cricketers because they're used to playing night cricket now. అండ్ టీమ్ సెలెక్షన్ విషయానికి వచ్చేస్తే కనుక వన్ బిగ్ ఫ్యాక్టర్ ఇస్ రోహిత్ శర్మ ఇస్ నాట్ ఫీచరింగ్. అండ్ దీనికి ఒక నెక్స్ట్ కనెక్టింగ్ పాయింట్ కూడా ఉంది, దట్ ఐల్ కమ్ టు ఇట్ లేటర్. రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ, డిహైడ్రేషన్, తర్వాత హ్యామ్స్ట్రింగ్ అండ్ ఆ తర్వాత గ్యాప్, అండ్ తను ఫిట్గా ఉంటే ఉంటాడు బట్ అదర్వైజ్ లేదు అని చెప్పడం, బట్ హీస్ ప్రాక్టీసింగ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్, తను వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ రోహిత్ శర్మ కండిషన్ ఏంటి అక్కడ? ఎట్ ప్రజెంట్ అతడు ఐపీఎల్లో కూడా ఆడటం లేదంటే మిగతా మ్యాచెస్లో జస్ట్ ఐ థింక్ ఇంజరీ అయితే అతనికి ఉంది, దాన్ని మనం కాదనలేం. సో దాన్ని పరిగణలోకి తీసుకుని అతన్ని టూర్ నుంచి బయటకు పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ రోహిత్ శర్మనే కాకుండా ఈశాంత్ శర్మ ఉన్నాడు, మీకు భువనేశ్వర్ ఉన్నాడు, అండ్ విజయ్ శంకర్ కూడా మేబీ 2020లోనో వన్డేలోనో అతనికి ఛాన్స్ ఉండేది. బట్ అగైన్ అతడు కూడా ఇంజరీ ప్రోన్ కావడంతో ఈవెన్ మనం చూసాం నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఇంజరీ కావడం. సో రోహిత్ శర్మకు డెఫినెట్లీ ఇంజరీ ప్రాబ్లం అయితే ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కొంచెం అతడు ఇంజరీ ప్రోన్గా మారిపోయాడు, అంత 100% ఫిట్నెస్ కనబరచలేకపోతున్నాడు. బట్ వీ విల్ బి డెఫినెట్లీ మిస్సింగ్ హిస్ సర్వీసెస్ ఇన్ ఆస్ట్రేలియా బికాస్ అతడు వన్డేలో కాకుండా 2020లో కాకుండా టెస్ట్ మ్యాచెస్లో కూడా మెల్లమెల్లగా తన సత్తా చాటుకునేందుకు ఆల్రెడీ కొన్ని మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు గతంలో. సో ఐ థింక్ హిస్ సర్వీసెస్ విల్ డెఫినెట్లీ బి మిస్డ్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ ఫార్మాట్స్, సందీప్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ హి రికవర్స్ దెన్ విల్ బి ఇన్ ఆల్ ఫార్మాట్స్, రైట్? వై నాట్, యాక్చువల్లీ హీ హ్యాస్ టు బి. బట్ అగైన్ దట్ క్వారంటైన్ పీరియడ్ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడం, స్పెషల్గా వెళ్ళాల్సింది. బట్ ఐ థింక్ అతని విషయంలో డెఫినెట్లీ కొంచెం స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు బికాస్ హీ హ్యాస్ టు బి ఫిట్. బీసీసీఐ ముంబై ఇండియన్స్ కూడా చెప్పింది కదా, ఓన్లీ ఫిట్గా ఉన్నప్పుడే ఆడిస్తాం, మానిటరింగ్ చేయండి అని చెప్పి. మానిటరింగ్ అయితే జరుగుతుంది. బట్ ఎట్ ప్రజెంట్ అతడు లేని లోటు కొంచెం ఉన్నా కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ఫామ్లో ఒకవేళ రాహుల్ కానీ, రాహుల్ మళ్ళీ టెస్ట్ క్రికెట్లోకి రావడం ఇట్స్ గుడ్ న్యూస్గా చెప్పలేదని. అండ్ మీకు మయాంక్ టెరిఫిక్ టచ్లో ఉన్నాడు ముఖ్యంగా. అండ్ ఓన్లీ మెయిన్ వరీ నాకు ఎక్కడ కనబడుతుంది అంటే పృథ్వీ షాస్ ఇన్కన్సిస్టెన్సీ కొంచెం ప్రాబ్లం కనబడుతుంది బికాస్ అతడు టెస్ట్ టీంలో ఉన్నాడు అండ్ హీ హాజ్ నాట్ బీన్ కన్సిస్టెంట్ ఎట్ ఆల్. అతడు కూడా ఇంజరీ తర్వాత చాలా కాంట్రవర్సీస్ తర్వాత మళ్ళీ జట్టులోకి రావడం. అండ్ ఈ ఐపీఎల్లో కూడా మనం చూసాం పృథ్వీ షా ఈ వాజ్ నాట్ ఎట్ హిస్ బెస్ట్ యాక్చువల్లీ. కపుల్ ఆఫ్ 50s స్కోర్ చేశాడు బట్ అంత టెరిఫిక్ ఫామ్లో అతడు కనబడలేదు. అండ్ రహానే కూడా చాలా స్ట్రగుల్ కావడం చూసాం. సో వీళ్ళంతా మళ్ళీ ఎలా ఫామ్ను పుంజుకొని ఆడతారు బికాస్ పుజారా హ్యాస్ బీన్ అవుట్ ఆఫ్ క్రికెట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఇంగ్లాండ్లో కూడా మీకు కౌంటీ క్రికెట్ సరిగ్గా కొనసాగలేదు. సో దాంతో పుజారాకు కూడా డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ మెంబర్స్లో మంచి ఫామ్లో ఉన్న వాళ్ళకు నేను అనుకుంటాను అన్ని ఇష్యూస్ ఉండకపోవచ్చు. బట్ దోస్ ఆర్ డెఫినెట్లీ స్ట్రగ్లింగ్ ఫర్ ఫామ్, దే విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆస్ట్రేలియా బికాస్ ఆస్ట్రేలియా ఈజ్ ఆల్వేస్ ఎ టఫ్. రైట్, ఇప్పుడు కమింగ్ టు అగైన్ మనం ఈ సెలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కేఎల్ రాహుల్ని వైస్ కెప్టెన్గా నామినేట్ చేశారు లిమిటెడ్ ఓవర్స్ T20 అండ్ అలాగే వన్డేస్లో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్. ఇది క్లియర్ కట్ ఇండికేషన్ దట్ వన్స్ కోహ్లీ స్టెప్స్ డౌన్ రాహుల్ ఇస్ ద నెక్స్ట్ కెప్టెన్ అని చెప్పడానికి. ఐ థింక్ ఈ డిజర్వ్స్ టు బి ఆల్సో టు వైస్ కెప్టెన్గా ఉండడం. ఎందుకంటే అతని క్యాప్టెన్సీ మనం చూసాం కింగ్స్ 11 పంజాబ్ తరఫున అండ్ ఈజ్ ఎ గుడ్ లీడర్. అన్నీ మెల్లమెల్లగా ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ అతనికి ఏజ్ కూడా ఉంది, పర్వాలేదు, కొంచెం వీళ్ళందరికంటే యంగర్గానే ఉన్నాడు. యా, అట్లీస్ట్ ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ సర్వ్ ది కంట్రీ. ఇప్పుడు కోహ్లీ తర్వాత అంటే ఫ్యూచర్లో ఒకవేళ మనం లాస్ట్ టైం ఒకసారి డిస్కస్ చేసినప్పుడు ఈ విషయం కూడా అనుకున్నాం, ఒకవేళ 2020 ఫార్మాట్లో డిఫరెంట్ క్యాప్టెన్ ఉండాలి, 50-50కి వేరే వాళ్ళు ఉండాలన్నట్టు ఒక చర్చ వచ్చినప్పుడు రాహుల్ డెఫినెట్లీ కెన్ బి ఏ గుడ్ సక్సెసర్ టు అదర్స్ యాక్చువల్లీ బికాస్ హీ ఈజ్ వెరీ కూల్. అన్ని క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి అండ్ డజంట్ గెట్ క్యారీడ్ అవే యాక్చువల్లీ. సో అది చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఐ థింక్ హీ హెస్ ఆల్ ది క్వాలిటీస్ టు బికమ్ క్యాప్టెన్ ఇన్ ఫ్యూచర్. సో మేబీ దాన్ని దృష్టిలో ఉంచుకొని కోహ్లీ తర్వాత మళ్ళీ ఒక సక్సెసర్ కూడా కావాలి బికాస్ లాస్ట్ 20 ఇయర్స్లోనైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్రహ్మాండంగా లీడ్ చేయడం చూస్తున్నాం. గంగూలీ తర్వాత మనకు వీ హ్యాడ్ మహేందర్ సింగ్ ధోని అండ్ ధోని తర్వాత మీకు విరాట్ కోహ్లీ అండ్ కోహ్లీ తర్వాత కూడా డెఫినెట్లీ ఒక మంచి క్యాప్టెన్ ఉండాలి కొంతవరకు అంటే ఐ థింక్ రాహుల్ డెఫినెట్లీ కెన్ బీ ఆ రోల్లో డెఫినెట్గా ఫిట్ అవుతాడని నేను అనుకుంటాను. రైట్, అంటే అంటే క్లియర్ కట్ ఇండికేషన్ కదా, ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఎవరైతే ఉన్నారో అబ్సల్యూట్లీ బికాజ్ రోహిత్ ప్రాబ్లం ఏంటంటే రోహిత్ అగైన్ మీరు మళ్ళీ ఏజ్ కూడా ఉంది మీకు కదండి. వీళ్ళందరూ కూడా కొంచెం ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్లో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. రహానే మేబీ దిస్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి హిస్ లాస్ట్ సిరీస్ అనుకుంటా నేను. ఒకవేళ ఆస్ట్రేలియా పర్ఫామ్ చేసినట్లయితే పర్వాలేదు, లేకుంటే సంబడి విహారీ డెఫినెట్లీ విల్ టేక్ హిస్ ప్లేస్. అయితే విహారీ ఇప్పుడు జట్లో ఉన్నాడు బట్ పూర్తిగా అతని ప్లేస్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఐ థింక్ ఇది ఒక లాస్ట్ సిరీస్ కావచ్చు అనిపిస్తున్నాను నాకు రహానేకు. సూర్యకుమార్ యాదవ్ T20కి సెలెక్ట్ కాకపోవడం అనేది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ హిమ్ బట్
చాలామంది సీన్ ఇస్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ అండ్ యాటిట్యూడ్ అవన్నీ చూసుకుంటే ఓ T20 బ్యాట్స్మెన్కి ఉండాల్సిన షాట్స్ అన్నీ ఉన్నాయి తన దగ్గర. స్ట్రైక్ రేట్ కూడా బాగానే ఉంది, బట్ ఈ స్టిల్ మిస్సింగ్ అవుట్. మీరు ఓన్లీ T20 విషయం మాట్లాడారు. యూనో ఈ కెన్ యాక్చువల్లీ ఫిట్ ఇన్ వన్ డే క్రికెట్లో కూడా ఫిట్ అవుతాడు. అన్ని క్వాలిటీస్ అతను ఉన్నాయి. ఈజ్ అ టెర్రిఫిక్ ఫీల్డర్ అండ్ అబ్సల్యూట్లీ రైట్ సందీప్. ఎందుకంటే మీరు T20 స్క్వాడ్ చూసినట్లయితే మయాంక్ ఐ డోంట్ థింక్ యూనో T20లో ఉండవలసినటువంటి ప్లేయర్ కాదనిపిస్తుంది నాకు. అంటే వన్ డే క్రికెట్కి పర్వాలేదు, టెస్ట్ క్రికెట్ పర్వాలేదు, కానీ మీకు T20లో కొంచెం మరింత యంగ్స్టర్స్ ఉండి ఆర్ లేకుంటే సూర్యకుమార్ లాంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసినట్టు ఇట్ కుడ్ బీన్ బెటర్ యాక్చువల్లీ. థింక్ ఇన్ ద సేమ్ వే మీకు బిష్నాయ్ లాంటి ప్లేయర్స్ కూడా ఛాన్స్ లభించలేదు. బికాస్ యూనో మీరు ఫ్యూచర్ ఆలోచించటం లేదు. అంటే రొటేషన్ పాలసీలో మళ్ళీ అగైన్ మోస్ట్ ఆఫ్ ది సీనియర్స్ ఉండడంతో యూనో ఇన్ ఫ్యూచర్ యంగ్స్టర్స్ విల్ సఫర్ లైక్ చాలామంది సఫర్ కావడం చూసాం మన లాస్ట్ 10 yearsలో. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోహ్లీ ఎంతవరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక తన ప్లేస్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. 2.5 years 3 years వరకు అతడు జట్లో ఉండి యూనో అన్ని నేర్చుకొని అఫ్ కోర్స్ ఈజ్ అ డిఫరెంట్ క్రికెటర్ నౌ. సో సూర్యకుమార్ విషయం అయితే రియల్గానే ఇట్ ఇస్ అ వెరీ బిగ్ డిసప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. బికాస్ యూనో టెర్రిఫిక్ ప్లేయర్ అండ్ ఈ సంవత్సరమే కాకుండా ఐపీఎల్లో లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుండి బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది అండ్ మంచి యాటిట్యూడ్, మంచి టెంపర్మెంట్ అతనికి ఉంది అండ్ మంచి ఫీల్డర్ కూడా ముఖ్యంగా. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాడు, అన్నిటికీ ఉన్నాడు. సో ఐ థింక్ అతడు జట్లు లేకపోవడం అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఫార్మాట్స్లో 2020లోనే కానివ్వండి వన్డేలో ఐ థింక్ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్ యాక్చువల్లీ. అంటే ఏం ఆపిందంటారు, ఏజా లేకపోతే కాంపిటీషన్ అంటారు? మీకు అలా అనుకుంటే ఇప్పుడు కాంపిటీషన్లో అసలు యాక్చువల్గా మీకు ఈశాన్ కిషన్ కూడా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అసలు. బికాస్ ప్రాబ్లం ఏమైపోయిందంటే మీకు సంజు శాంసన్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయినాడు అక్కడ. సో అందుకనే రిషబ్ పంత్ను కాకుండా కూడా ఈవెన్ క్వశ్చన్ ఇది అంటే ఇప్పుడు బ్యాకప్ కీపర్గా సంజు శాంసన్ ఉన్నాడు, హీ కెన్ ఆల్సో ప్లే యాజ్ అన్ ఓపెనర్. సో శిఖర్ ధవన్ ఎలాగో టీంలో బికాస్ ఆఫ్ హిజ్ సెంచురీస్ కానివ్వండి, కన్సిడర్డ్ 50s కానీ తన టీంలోకి వచ్చాడు. రాహుల్ విల్ ఎనీవేస్ ఓపెన్. సో బ్యాకప్ ఓపెనర్గా సంజు శాంసన్ ఉన్నప్పుడు మయాంక్ను కూడా తీసుకున్నారు. మయాంక్ అండ్ నాట్ నెసెసరీ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. మీకు మయాంక్ అవసరమే లేకుండే. ఎందుకంటే మయాంక్ అన్ని ఫార్మాట్స్లో ఉన్నాడు. మళ్ళీ మీకు T20లో ఉన్నాడు, వన్ డే మ్యాచెస్లో ఉన్నాడు, వన్ డే టీంలో ఉన్నాడు, టెస్ట్ టీంలో ఉన్నాడు. సో మయాంక్ స్థానంలో సూర్యకుమార్ కుడ్ హావ్ బీన్ పర్ఫెక్ట్ చాయిస్ దేర్ యాక్చువల్లీ థింక్. బికాస్ అతనికి అవకాశం ఇచ్చినట్లయితే వుడ్ హావ్ బీన్ హ్యాపీ అండ్ అతని ఫామ్కి కూడా కొంతవరకు వీళ్ళు జస్టిస్ చేసినట్టుగా కనబడేది. బట్ ఈ మిస్డ్ ఇట్. అండ్ మీరు అన్నట్టుగా యాడ్ చేయాలంటే సందీప్ ఇక్కడ మీకు రాహుల్ పైన చాలా ప్రెషర్ ఉంటుంది. మీకు వన్ డే స్క్వాడ్లో ఓన్లీ రాహుల్ ఈజ్ ద ఓన్లీ వికెట్ కీపర్. మీకు రిషబ్ పంత్ లేడు, సంజు శాంసన్ లేడు వన్ డే మ్యాచెస్లో. మీకు ఓన్లీ వికెట్ కీపర్, అది కూడా మేక్ షిఫ్ట్. రాహుల్ ఈజ్ నాట్ ఎ స్పెషలిస్ట్ వికెట్ కీపర్. సో దాని ప్రభావం కూడా డెఫినెట్గా పడుతుంది. ఎక్కువ వన్ డే మ్యాచెస్ ఆడటం లేదని మనం అనుకుంటాం కావచ్చు ఇప్పుడు, బట్ దాని ప్రభావం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. బికాస్ వన్ క్యాచ్, వన్ ఇంపార్టెంట్ స్టంపింగ్ విల్ డెఫినెట్లీ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంది. సో రాహుల్ పైన చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ దే షుడ్ హావ్ టేకన్ వన్ రెగ్యులర్ వికెట్ కీపర్ యాక్చువల్లీ. అండ్ అగైన్ లెట్స్ ఫినిష్ ఆఫ్ సూర్య అండ్ దెన్ గెట్ బ్యాక్ టు దట్ పాయింట్. సూర్యకుమార్ యాదవ్ అంటే హర్ష భోగ్లే ఒక ట్వీట్ చేశాడు, అంటే హీ హ్యాడ్ టు కంపీట్ విత్ శ్రేయస్ అయ్యర్ అండ్ మనీష్ పాండే టు గెట్ ఇన్ టు ద స్క్వాడ్ అని చెప్పేసి. సో డూ యూ థింక్ దట్ ఈస్ ద సీన్ ఆర్ లేకపోతే మనీష్ పాండే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా మళ్ళీ అగైన్ సేమ్ దే ఆర్ ఇన్ ది వన్ డే స్క్వాడ్లో కూడా ఉన్నారు వాళ్ళు. అండ్ మీకు శుభ్మన్ గిల్ కూడా వన్ డే స్క్వాడ్లో ఉన్నాడు, టెస్ట్ మ్యాచెస్లో ఉన్నాడు. సో మనీష్ పాండేని ఎప్పుడైతే వన్డేలో ఒక మనీష్ పాండే కూడా వన్ డే మ్యాచ్లో ఉంటున్నాడు, కానీ అతనికి స్థానం బ్యాటింగ్ చేయడానికి ఛాన్స్ రావడం లేదు అసలు. సో మేబీ హర్ష ట్రీట్ చేయడానికి కారణం ఏంటంటే ఓన్లీ జట్టులో ఉండి ఛాన్స్ లేకుంటే ఏం లాభం అని చెప్పి. బికాస్ యూనో లైక్ మహేంద్ర సింగ్ ధోని సైడ్ నేను యంగ్స్టర్స్ నాడించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళు లాస్ట్ వరకు వెయిట్ చేసి ఛాన్స్ రాకుంటే ఏం లాభం వాళ్ళకు. సో వెన్ దే ఆర్ ఇన్ ద టీమ్ దే షుడ్ గెట్ ఛాన్సెస్. సో అలా జరగకుండా ఉంటేనే బెటర్ అని చెప్పి. సో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఫర్ ఎగ్జాంపుల్ జట్లో ఉన్నా కానీ సందీప్ మీరు అన్నట్టుగా అతనికి మీకు ప్లేయింగ్ ఎలెవెన్లో ఛాన్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో అగైన్ నేను దేవుడు ప్రిఫర్డ్ శిఖర్ ధవన్, మళ్ళీ విరాట్ కోహ్లీ, రాహుల్ వీళ్ళే ఉంటారు. అండ్ మనీష్ పాండే వీళ్ళే ఉంటారు. మీకు హార్దిక్ పాండే కంపల్సరీ ఉండాల్సిందే. సో అతనికి ప్లేయింగ్ ఎలెవెన్లో ఛాన్స్ ఉండకపోతుండే. సో అలా అతన్ని డిసప్పాయింట్ చేసిన దానికంటే టీం జట్లో ఉంచి మేబీ స్టార్టింగ్లోనే ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించుంటారు. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ ఐడియా ఆల్సో బికాస్ హీ డెఫినెట్లీ డిజర్వ్డ్ ప్లేస్ ఇన్ 2020. నో లెట్స్ కమ్ బ్యాక్ టు రాహుల్. వికెట్ కీపర్గా T20 అండ్ ODIలో T20లో ఆఫ్ కోర్స్ తను వికెట్ కీపర్గా అయితే దే హావ్ ఫిక్స్డ్ హిమ్. వన్ డే క్రికెట్లో తను ఒక్కడనే వికెట్ కీపర్గా చేయడం అనేది ఇట్స్ ఎ స్టేట్మెంట్. అంటే దే టెలింగ్ KL రాహుల్ దట్ కమ్ వాట్ నో యూ హ్యావ్ టు గెట్ బెటర్ విత్ కీపింగ్ అని చెప్పేసి. సో అది ప్రెషర్ పెడుతుందా KL రాహుల్ మీద? KL రాహుల్ పైన ప్రెషర్ పెడుతుందా అంటే వి అగైన్ సా ఇన్ ద పాస్ సేమ్ ఫ్రమ్ కర్ణాటక రాహుల్ ద్రావిడ్
పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయి 10,000 రన్స్ కూడా స్కోర్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ హౌ పర్టికులర్లీ సౌరవ్ గంగూలీ యూజ్డ్ హిమ్ కీపర్ మ్యాక్సిమం కీపింగ్ స్కిల్స్ను. సో ఈ వాజ్ నాట్ ఏ, ఐ థింక్ మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే రాహుల్ సీమ్స్ టు బి ఎ బెటర్ కీపర్ దెన్ రాహుల్ ద్రావిడ్. సో డెఫినెట్లీ అంటే ఒకవేళ అదే సెలెక్టర్స్ యొక్క ఐడియా అయినట్లయితే వాట్ విల్ హ్యాపెన్ టు రిషబ్ పంత్ యాక్చువల్లీ. రిషబ్ పంత్ కెన్ బి ఫిట్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ యాక్చువల్లీ. ఈ సచ్ ఏ వండర్ఫుల్ ప్లేయర్, వండర్ఫుల్ కీపర్ కూడా, మంచి స్కిల్స్ ఉన్నాయి, చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. మీకు 2020లో ఫిట్ అవుతాడు. 2020లో అంటే పక్కకు పెడదాం, బికాస్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీస్ టు అదర్స్ ఆల్సో. సంజు శాంసన్ ఉన్నాడని చెప్పి మీకు వన్డే మ్యాచెస్లో రిషబ్ పంత్ లేకపోవడం అంటే ఒక స్పెషలిస్ట్ వికెట్ కీపర్ లేకపోవడం, ఐ థింక్ ఆ ప్రభావం డెఫినెట్లీ ఇప్పుడు కాకుండా కానీ ఫ్యూచర్లోనైతే డెఫినెట్లీ కనబడుతుంది మనకు. బట్ మీరు చెప్పినట్టుగా అదే ఐడియా కావచ్చు, బికాస్ ఒక ఎక్స్ట్రా వికెట్ కీపర్ కాకుండా అంటే ఒక ఆల్రెడీ బ్యాట్స్మెన్ ఒక కీపింగ్ చేసే స్కిల్స్ ఉన్నట్లయితే సో లెట్ us జస్ట్ మేనేజ్ విత్ హిమ్ అని చెప్పి అలా చాలా టీమ్స్కి అలాగే జరిగింది. అలెక్స్ స్టీవర్ట్ డిడ్ ఫర్ ఇంగ్లాండ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. హీ బికమ్ రెగ్యులర్ కీపర్ అండ్ రెగ్యులర్ కీపర్ కూడా అయిపోయినాడు బెనెండర్గా చాలా రోజుల వరకు. బట్ ఒక రెగ్యులర్ వికెట్ కీపర్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ స్టంపింగ్, ఇంపార్టెంట్ క్యాచెస్ డ్రాప్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ యొక్క ప్రభావం మనకు డెఫినెట్లీ కనబడుతుంది. సో ఐ థింక్ ఇప్పుడు అంటే ఈ సిరీస్ అంటే పక్కకు పెడదాం మనం. ఫ్యూచర్లోనైతే నేను అనుకుంటాను అతన్ని కంటిన్యూ అయితే కీపర్గా చేయకపోవచ్చు. షార్ట్ టర్మ్ గోల్ అంటారు, లైక్ T20 వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి రాహుల్ని కంప్లీట్గా కీపింగ్ జోన్లోకి దించేస్తే ఇట్ బి బెటర్ అని అనుకుంటున్నారు. అబ్సల్యూట్, అంటే మేబీ T20కి అన్నిటికీ ఫిట్ అవుతాడని చెప్పి. బికాస్ రాహుల్ యాక్చువల్లీ ఇప్పుడు టెస్ట్ జట్లో ఉన్నాడు కనుక 3 ఫార్మాట్లో అతడు ఉన్నట్టే ఇప్పుడు విరాట్ కోహ్లీ లాగా. సో కీపింగ్ ఇంప్రూవ్ కూడా అవుతుంది అతనిది. అండ్ కీపింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు కూడా, రెగ్యులర్గా కీపింగ్ చేస్తున్నాడు. అంటే ఈ టోర్నమెంట్లో మనం చూసాం, కపుల్ ఆఫ్ మ్యాచెస్లో మనం ఆ విషయం కూడా డిస్కస్ చేసాం. కీపింగ్ చేయనప్పుడు కూడా అతని క్యాప్టెన్సీ పైన కూడా ప్రభావం పడింది అని చెప్పి. బికాస్ ఇఫ్ ఏ లీడర్ ఈజ్ ఎ వికెట్ కీపర్, మళ్ళీ అతనికి ఎక్కడనో బౌండరీ లైన్ పైన ఫీల్ చేసినట్లయితే ఈ కాంట్ లీడ్ ప్రాపర్లీ యాక్చువల్లీ థింక్. సో అలా ఆ ప్రభావం కూడా మనకు కనబడింది. అగైన్ బ్యాక్ టు కీపింగ్ అండ్ లీడింగ్ వండర్ఫుల్లీ యాక్చువల్లీ థింక్. సో రాహుల్ నేను అనుకుంటాను కొన్ని స్కిల్స్ అయితే అతనిలో కనబడుతున్నాయి. బికాస్ చాలా హార్డ్ వర్క్ చేసినట్టుగా కూడా కనబడుతుంది కీపింగ్ పైన. అండ్ మేబీ దే మైట్ కంటిన్యూ హిమ్ ఇన్ ఫ్యూచర్ యాజ్ ఎ వికెట్ కీపర్ యాక్చువల్లీ. రైట్. అండ్ రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచెస్కే తీసుకున్నారు, లిమిటెడ్ ఓవర్స్కి తీసుకోలేదు అంటే టెంపర్మెంట్ ఇష్యూస్ అనాలా, లేకపోతే ఐ డోంట్ నో, అంటే లైక్ ఈజ్ గివింగ్ హిస్ వికెట్ అవే, లేదా ఈజ్ ట్రయింగ్ టూ హార్డ్ అన్నట్టు తన పక్కన పెట్టారా? ఒకటి టు గివ్ ఆపర్చునిటీస్ టు అదర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్ని తీసుకున్నట్లయితే అగైన్ సేమ్ క్వశ్చన్ విల్ అరైజ్, సంజు శాంసన్కు మీకు స్థానం ఏది? సంజు శాంసన్ను మీరు ఆడించినట్లయితే అగైన్ ఓన్లీ యాజ్ అన్ ఓపెనర్గా ఆడించాలంటే వీళ్ళందరూ వల్ల రాహుల్ ఉన్నాడు, మీకు శిఖర్ ధవన్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు షార్ట్ ఫార్మాట్లో, అతనికి ఛాన్స్ ఉండదు. సో వై నాట్ ట్రై సంజు శాంసన్, ఎందుకంటే బ్రహ్మాండంగా ఆడుతున్నాడు అండ్ అతనికి కూడా ఛాన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో రిషబ్ పంత్ వచ్చినట్లయితే రిషబ్ పంత్ను యాజ్ అ బ్యాట్స్మెన్గా తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు. యాజ్ బ్యాట్స్మెన్ అంటే మనం సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కుడ్ హావ్ బిన్ బెటర్ దాన్ రిషబ్ పంత్ ఇన్ 2020 ఫార్మాట్లో కానివ్వండి, ఈవెన్ వన్డే క్రికెట్లో తీసుకున్నా కానీ. సో సేమ్ క్వశ్చన్ యాక్చువల్లీ. రిషబ్ పంత్ను మెయిన్గా టెస్ట్ క్రికెట్కి తీసుకోవడానికి కారణం ఏంటంటే షార్టర్ ఫార్మాట్లో ఆడించినట్లయితే మళ్ళీ ఒక బ్యాట్స్మెన్ స్థానం ఎవరికైనా ఇచ్చినట్లయితే, ఆర్ లేకుంటే ఒక కీపర్ని ఇతను తీసుకున్నట్లయితే సంజు శాంసన్ వాళ్ళు ఒకవేళ జట్లో ఉన్నట్లయితే దే హ్యావ్ టు ప్లే యాజ్ అ బ్యాట్స్మెన్ యాక్చువల్లీ. అతనికి కీపింగ్ చేసే ఛాన్స్ ఉండదు. ఇఫ్ యూఆర్ టేకింగ్ రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ ఇన్ 2020 స్క్వాడ్ ఆర్ వన్డే స్క్వాడ్, మీరు జస్ట్ చెప్పండి, అంటే ఇద్దరులో ఎవరైనా ఒకళ్ళు వికెట్ కీపింగ్ చేయాల్సిందే. అందులో ఆ ఛాన్స్ ఎక్కువగా మీకు రిషబ్ పంత్కే ఇస్తారు. సో సంజు శాంసన్ విల్ బికమ్ ఏ ఫీలర్. సో సంజు శాంసన్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడించే ఛాన్స్ అయితే ఎప్పుడు కనబడదు మనకు. ఇఫ్ ఈజ్ ఇన్ ద టీమ్ 2020, let him keep the wickets and let him bat actually. So it's not a bad idea actually. Right. And again coming back to Samson, అద్భుతమైన టాలెంట్, హ్యూజ్ లోడ్స్ ఆఫ్ పొటెన్షియల్, కానీ అది ఎందుకో ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు టు ఇన్ టు హిస్ పర్ఫార్మెన్స్ అనేది చాలా రోజుల నుంచి వస్తున్న ఒక వాదన. ఈ ఐపీఎల్ ఈ స్టార్టెడ్ బ్రిలియంట్లీ టు గుడ్ ఇన్నింగ్స్ ఆడ్, ఆ తర్వాత మళ్ళీ స్ట్రింగ్ ఆఫ్ లో స్కోర్స్, దెన్ యూ గాట్ 50. అండ్ ఒక చిన్న వీక్నెస్ ఏంటంటే కొంచెం రైజింగ్ బాల్ కొంచెం సరిగా ఆడట్లేదని చెప్పేసి దెర్ హ్యావ్ బిన్ కమెంట్స్ అబౌట్ హిమ్. ఆస్ట్రేలియా పిచ్లో దేర్ ఇస్ దట్ బౌన్స్, ట్రస్టబుల్ బౌన్స్ ఉన్నా కూడా దేర్ ఇస్ దట్ ఎక్స్ట్రా బౌన్స్. సో ఎంత ఛాలెంజ్ ఉంటుంది శాంసన్కి? ఐ థింక్ ఈ కెన్ గెట్ అడ్జస్టెడ్ బికాజ్ ఈ ప్లేస్ పుల్ షాట్ వెల్, అంటే మనం హుక్ షాట్ కాకుండా కానీ పుల్ షాట్స్ అయితే చక్కగా ఆడగలుగుతాడు. అండ్ మీకు 2020 లాంటి ఫార్మాట్లో జస్ట్ ఇమాజిన్ చేయండి, మీకు ఎన్ని బాల్స్ ఉంటే ఒకటే షార్ట్ బాల్, ఆ ఒక్క షార్ట్ బాల్ వచ్చినప్పుడు దాన్ని కేర్ఫుల్గా ఆడితే సరిపోతుంది. ఎవ్రీబడీ హ్యాస్ దట్ ప్రాబ్లమ్, మీకు ఎవరికి లేదు షార్ట్ బాల్ ఇష్యూ. మీకు విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా కొంచెం షార్ట్ బాల్, అంటే టెర్రిఫిక్ షార్ట్ బాల్ వచ్చినప్పుడు అతడు కూడా కొంచెం షేక్ అవుతుంటాడు. సో 2020 లాంటి ఫార్మాట్లో అంత ప్రభావం ఉండకపోవచ్చు. మీరు అన్నట్టుగా షార్ట్ బాల్ ఇష్యూ ఎప్పుడు దాని ఎఫెక్ట్ కనబడుతుంది అంటే టెస్ట్ క్రికెట్లో మీకు డెఫినెట్లీ ఒక బౌన్సర్ కాదు 2 బౌన్సర్స్ వేయొచ్చు.
అండ్ ఒకే బౌలర్ను మీరు కంటిన్యూ చేయవచ్చు. సో ఇక్కడ ఒక బౌలర్ స్పెల్ ఖతం అయిపోయిందంటే మళ్ళీ ఆ బౌలర్ని మీరు చూడరు అసలు యాక్చువల్గా. సో అటువంటి ఛాన్స్ ఉన్నది మీకు 2020లో కానివ్వండి, వన్డే క్రికెట్ కానివ్వండి. సో 2020లో నేను అనుకుంటాను అంత ప్రభావం అతనిపైన చూపకపోవచ్చు షార్ట్ బాల్ ఇష్యూ, బికాస్ అతనికి మీరు చెప్పినట్టుగా అతడు ఓపెనింగ్ చేస్తాడా లేకుంటే 1 డౌన్ 2 డౌన్లో వస్తాడా, డౌన్ కూడా ఇప్పుడు ఏం చెప్పలేము. ఇంతమంది ఉండడం ఆడతాడని కూడా ప్రాబ్లం. ఆడతాడా అన్నది కూడా ప్రాబ్లం. ఎందుకంటే రాహుల్ ఆల్రెడీ ఉండడంతో రాహుల్ను కూడా రాహుల్ ఉన్నాడు కాబట్టి మీకు డెఫినెట్లీ రాహుల్ని కీపింగ్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో అలా అతని పొజిషనే మీకు సర్టనిటీ లేకపోయినప్పుడు ఐ థింక్ షార్ట్ బాల్ ఇష్యూ అక్కడ మీకు అరైజ్ కానే కాదు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ దీస్ ప్లేయర్స్, బికాస్ 2020 హౌ మెనీ మ్యాచెస్ వీఆర్ ప్లేయింగ్, ఓన్లీ 3 మ్యాచెస్. సో 3 మ్యాచెస్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈజ్ బ్యాటింగ్ ఒక 10 ఓవర్స్ బ్యాటింగ్ చేస్తే ఆ 10 ఓవర్స్ టైంలో ఒక ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ చూస్తున్నప్పుడు హౌ మెనీ షార్ట్ బాల్స్ ఈ గెట్ టు ఫేస్ యాక్చువల్లీ, ఒకటో రెండో అంతకంటే ఎక్కువనైతే అతనికి ఛాన్స్ ఉండదు. బట్ షార్ట్ బాల్ ఇష్యూ మీరు అన్నట్టుగా టెస్ట్ క్రికెట్లో కంపల్సరీ దాని ప్రభావం కనబడుతుంది, బికాస్ టెస్ట్ క్రికెట్లో టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది బౌలర్కు, అండ్ యూ కెన్ హ్యావ్ సో మెనీ స్లిప్స్ అరౌండ్ ఆల్సో, అప్పుడు ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో దాని ప్రభావం టెస్ట్ క్రికెట్లో కనబడుతుంది. బట్ షార్ట్ వర్షన్లో నేను అనుకుంటాను సందీప్ ఈ షార్ట్ పిచ్ బాల్ ఎఫెక్ట్ అంతా ఉండకపోవచ్చు. ఇప్పుడు యంగ్స్టర్స్ దే గాట్ ఇన్ టీమ్, లెట్స్ శుభ్మన్ గిల్ అటు వన్డే అండ్ టెస్ట్ క్రికెట్లోకి రావడం, అండ్ కేకేఆర్కి సంబంధించి బ్రెడన్ మెక్కలం కూడా వీఆర్ కన్సిడరింగ్ ఫర్ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. సో శుభ్మన్ గిల్కి ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఒక రకంగా తన కెరియర్ అనేది ఒక టర్న్ తీసుకుంటుందా టు గెట్ ఇన్ టు ద మెయిన్ లీగ్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఎలా అంటారు? హౌ డు యు లుక్ ఎట్? ఒకటి సందీప్, యు నో దట్ యూ హ్యావ్ బీన్ ఇన్ టు జర్నలిజం ఫర్ క్వైట్ సమ్ టైమ్ నౌ. ఒక జర్నలిస్ట్ ఎలానైతే తన యొక్క పెన్ తోటి ఆపర్చునిటీస్ ఇప్పించగలుగుతాడో, ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ గతంలోనైతే ఒక టాప్ జర్నలిస్ట్ ఒక ప్లేయర్ విషయం రాసినట్లయితే దే వుడ్ ఇమీడియట్లీ టేక్ హిమ్ ఇన్ టు ద టీమ్ యాక్చువల్లీ. అండ్ శుభ్మన్ గిల్ విషయంలో లక్కీ ఏంటంటే సునీల్ గవాస్కర్ లాంటి ఒక గొప్ప క్రికెటర్ స్టార్టింగ్ ఐపీఎల్ స్టార్ట్ కాక ముందు నుండి కూడా అతని పైన ఎటువంటి ప్రశంసలు కురిపిస్తున్నాడు అంటే దిస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు బి ఎ ఫ్యూచర్ ఇండియన్ క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, మంచి ఫ్యూచర్ ప్లేయర్ అవుతాడు, అన్ని టెక్నిక్ పరంగా కూడా టెరిఫిక్ బ్యాట్స్మెన్, అన్ని క్వాలిటీస్ ఉన్నాయని గవాస్కర్ లాంటి ఒక మేధావి ఒక లెజెండరీ క్రికెటర్ ఎప్పుడైతే అంత అతన్ని ప్రేజ్ చేస్తున్నాడో, సో డెఫినెట్లీ మనం కూడా ఒప్పుకోవాల్సిందే. బికాస్ గవాస్కర్ ఐ సీన్ హిమ్ ఫ్రమ్ చాలా దగ్గర నుంచి కూడా చూసి అని చెప్పాడు నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా. అండ్ డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి, కొంచెం ఈజ్ గెటింగ్ క్యారీడ్ అవే యాక్చువల్లీ. కొంచెం చిన్న మీరు లో స్కోర్స్ విషయం మాట్లాడదు, బట్ ఈజ్ గాట్ ఆల్ క్వాలిటీస్. అతనికి మంచి డిఫెన్స్ ఉంది, పుల్ షాట్స్ ఆడగలుగుతాడు, అండ్ హుక్ అంటే మనం 2020లో ఇంకా అంత చూసే ఛాన్స్ లభించదు మనకు, బట్ డ్రైవ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యం మనం అతను ఈజ్ బ్యాటింగ్లో అసలు యాక్చువల్గా అంటే లెంత్ను జడ్జ్ చేసేటటువంటి క్వాలిటీ, ఈ హ్యాస్ గాట్ దట్ టెరిఫిక్ క్వాలిటీ. సో దట్స్ ఇనఫ్ ఫర్ హిమ్ యాక్చువల్లీ టు బికమ్ ఎ గుడ్ క్రికెటర్ ఇన్ ఫ్యూచర్. బట్ హౌ ఈజ్ గోయింగ్ టు బి గ్రూమ్డ్ ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి పిచెస్ పైన ఒకవేళ మంచి అవకాశం లభించి మంచి స్కోర్ చేసినట్లయితే, ఈరోజు రాహుల్ని ఎలా చూస్తున్నాం, రాహుల్ స్కోర్డ్ సెంచరీ ఫస్ట్ సిరీస్లోనే ఆస్ట్రేలియా టూర్, ఈ స్కోర్డ్ సెంచరీ దట్టు అడిలేడ్లో. విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియాను స్కోర్ చేసి తర్వాత ఫస్ట్ ఓవర్సీస్ సెంచరీ అడిలేడ్లో వీళ్ళందరికీ వీళ్ళందరూ, సో వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియాలోనే. అండ్ ఈవెన్ రహానే జట్లో ఉండడానికి కారణం కూడా ఏంటంటే ఇండియా ఏ టూర్ చేసినప్పుడల్లా ఈ వాస్ పర్ఫార్మింగ్ ఫెంటాస్టికలీ యాక్చువల్గా. ఆఫ్ కోర్స్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పిచ్చేస్తూనే చాలా, సో అందుకని అతనికి టెస్ట్ టీంలో స్థానం లభించింది. సో శుభ్మన్ గిల్లో కూడా అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు, మనం కూడా చూస్తున్నాం కదా. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, ఆ ఈజ్ ఉంది, బట్ కొంచెం టెంపర్మెంట్ అంటే యంగ్స్టర్ కనుక ఈ విల్ లర్న్, hope that he'll learn very quickly, and this is going to be a very good experience for him. Will he get a chance? Ante leda will he just warm the bench or will he get a chance? Yeah, getting a chance అనేది again problem ఏమవుతుందంటే మీకు if he has to get a chance, ఓపెనర్గా ఆడతాడా ఆర్ లేకుంటే అతన్ని మిడిల్లో ఆడనిస్తారా? బికాస్ ఇప్పుడు ఐపీఎల్లో టెస్ట్ మ్యాచెస్ పక్కా మిడిల్ ఆర్డర్ మ్యాచెస్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, పక్కా మిడిల్ ఆర్డర్. టెస్ట్ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ మీకు ఆల్రెడీ రహానే ఉన్నాడు అండ్ విహారీ ఉన్నాడు. సో విహారీ వాళ్ళిద్దరు, అండ్ మీకు పుజారా కూడా ఆల్మోస్ట్ సెకండ్ డౌన్ ఫస్ట్ డౌన్ అయినా కానీ మిడిల్ ఆర్డర్ అనుకో, వీళ్ళందరూ మిడిల్ ఆర్డర్. కోహ్లీ రహానే ఫిక్స్, వీళ్ళందరూ కూడా ఒక కీపర్ ఫిక్స్. సో వీళ్ళందరూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఒకవేళ ఏదైనా ఇంజరీ అయ్యి ఆర్ లేకుంటే ఇప్పుడు 4 టెస్ట్ మ్యాచ్లలో 2 టెస్ట్ మ్యాచెస్లో విహారీ ఆర్ లేకుంటే రహానే పూర్తిగా ఫెయిల్ అయినట్లయితే హీ కెన్ బి ట్రైడ్. అండ్ ఇఫ్ ఈస్ ట్రైడ్ ఇస్ బెటర్ ఆల్సో, ఎందుకంటే అతనికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. అండ్ అతని టాలెంట్ను జడ్జ్ చేయడానికి కూడా ఫ్యూచర్లో ఐ థింక్ ఇట్ కెన్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us యాక్చువల్లీ. బట్ హోప్ దట్ విల్ గెట్ సమ్ ఛాన్సెస్ ఇన్ ఆస్ట్రేలియా. లెట్స్ గెట్ ఇంటూ బౌలింగ్ డిపార్ట్మెంట్. బుమ్రా, షమి, నవదీప్ సైని అక్రాస్ ఫార్మాట్స్ దే హావ్ బీన్ సెలెక్టెడ్. బుమ్రా, షమి మీద పెద్ద లోడ్
T20 డెత్ బౌలింగ్, వన్డే డెత్ బౌలింగ్ అండ్ ఫాస్ట్ బౌలింగ్లో వికెట్స్ తీసుకుంటాం. టెస్ట్ మ్యాచెస్లో ఆఫ్కోర్స్ టెస్ట్ మ్యాచెస్లో దే ఆర్ సపోర్టెడ్ బై ఉమేష్ అండ్ మిగతా కంటింజెంట్ కూడా ఉంది. బట్ ఇది టూ మచ్ లోడ్ కదా, అంత ఐపీఎల్ ఆడి ఫాస్ట్ బౌలర్స్కి కంటిన్యూస్గా వాళ్ళు ఆడాలి అంటే. అండ్ ఎక్కడైనా రొటేషన్ జరిగే ఛాన్స్ ఉందంటారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు రొటేషన్ జరగవచ్చు కూడా. ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇప్పుడు ఎక్స్ట్రా స్టాఫ్లోనైతే నాగర్కోటి ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, అండ్ దే హావ్ టేకెన్ ఈశాన్ పొరాల్ కూడా తీసుకున్నాడు, త్యాగి కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉన్నారు కనుక మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న విగిల్ ఉన్నదని చెప్పి T20లో ఆడించే ఛాన్స్ కూడా లేకపోలేదు వాళ్ళని. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మీరు అన్నది. ఎందుకంటే ఇప్పుడు బుమ్రా ప్లే ఆఫ్స్ వరకు అంటే ఐపీఎల్ ఎండింగ్ వరకు వేయాల్సినటువంటి బౌలర్ కదా, అతనిపైన చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ ఈజ్ గోయింగ్ టు బి అ కీ బౌలర్ ఆల్సో ఇన్ ఆస్ట్రేలియా. భువనేశ్వర్ లేకపోవడంతో పూర్తి రెస్పాన్సిబిలిటీ అతనిపైన ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఐపీఎల్లో గమనించింది షమీస్ వండర్ఫుల్ ఫిట్నెస్. అసలు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అతనికి ఎటువంటి ఫిట్నెస్ ప్రాబ్లం లేకుండా బ్రహ్మాండంగా మంచి రిథమ్ తోటి బౌలింగ్ చేస్తున్నాడు. సో అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది. సో ఇద్దరిని T20లో సెలెక్ట్ చేయడం కూడా అసలు యాక్చువల్గా మంచి ఐడియాగా కనబడలేదు. మీకు నటరాజన్ ఎప్పుడైతే మంచి బౌలింగ్ చేస్తున్నాడో, వన్ ఆఫ్ దెమ్ కూడా లేకుంటే నాగర్కోటి లాంటి ఒక యంగ్స్టర్ని ఇంక్లూడ్ చేసి, బికాస్ లెట్ దెమ్ లెర్న్ యాక్చువల్లీ, లెట్ దెమ్ గివ్ రన్స్. ఇప్పుడు పరుగులు ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు కదా. పరుగులు ఎవరు చెప్పండి. రబాడా లాంటి ఎక్సలెంట్ బౌలర్, హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా మనం చూసాం ఒక మ్యాచ్లో. వికెట్ లెస్ వార్నర్ 22 runs 26 మ్యాచెస్లో వికెట్ లేకుండా బౌలింగ్ చేయడం. వార్నర్ ఒక ఓవర్లో మీరు అన్నట్టుగా 22 runs స్కోర్ చేయడం. ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ వీళ్ళు టూర్లోనే ఉంటారు కనుక, జట్టుతో ఉంటారు కనుక, అండ్ ఎవరినైనా ఇంక్లూడ్ చేసి ఏదైనా చిన్న నెగిల్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి ఆడించినట్లయితే 2020 మీరు అన్నట్టుగా ఇనఫ్ రెస్ట్ లభిస్తుంది టెస్ట్ మ్యాచెస్కు. బికాస్ ఫస్ట్ 2020 వన్డే తర్వాతనే టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నాం. సో అప్పటి వరకు పూర్తి ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ 5 days వరకు ఫిట్గా ఉండాలంటే దట్టు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి ఇదే వార్నర్ ఫార్మ్ అక్కడ కొనసాగినట్లయితే వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి పని మీకు యాడ్ చేయాలంటే సందీప్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు కనుక, స్టార్క్ కంప్లీట్ రెస్ట్ ఇచ్చారు అసలు యాక్చువల్గా. స్టార్క్ మీకు ఐపీఎల్లో ఉండే ప్లేయరే, బట్ అయినా కానీ కాదనకుండా అతన్ని తయారు చేసి కూడా వెనకాల కూర్చున్నాడు అసలు అంతే, దట్స్ ఇట్. సో అలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫాస్ట్ బౌలర్కు విదౌట్ రెస్ట్ ఆడించినట్లయితే ఐ థింక్ ఇప్పుడు కాకుండా కానీ ఈ ఒక్క సిరీసే చూసుకోకూడదు. బుమ్రా యాక్చువల్లీ మనం ఒక 4-5 సిరీస్ కాకుండా ఇంకా కనీసం ఒక 10 సిరీస్ వరకు కూడా ఫిట్గా ఉండాలని ఆలోచించాలి. సో ఐ థింక్ దట్ వే మీరు అన్నట్టుగా కొంచెం దాని ప్రభావం డెఫినెట్గా కనబడుతుంది. సో ఫస్ట్ 2020s ఆడుతున్నాం కనుక 2020sలో ఏదో చిన్న ప్రిటెన్షన్ తోటి వన్డే కొంచెం ఇతన్ని పక్కకు పెట్టి ఏమన్నా ఆడించినట్లయితే దట్ కెన్ ఐ థింక్ గివ్ హిమ్ ఇనఫ్ రెస్ట్ ఫర్ ది టెస్ట్ మ్యాచెస్. ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఓవరాల్గా చూసుకుంటే సార్ టీమ్స్ అవన్నీ కూడా ఒక రకంగా డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ మీద సెలెక్ట్ చేశారు అండ్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ కూడా సెలెక్ట్ చేశారు. అండ్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ నుంచి నిజంగా బ్రేక్ త్రూ అయిన ప్లేయర్ అయితే వరుణ్ చక్రవర్తి. T20కి హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అండ్ ఢిల్లీకి అగేన్స్ట్గా 5 wickets తీసాడు. దట్ రిస్ట్ స్పిన్నింగ్ ఆప్షన్ అబిలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఒక మిస్టరీ స్పిన్ కూడా ఉంది. వాజ్ సెలెక్టెడ్ అహెడ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్. సో దీని గురించి ఏమంటారు? ఐ థింక్ కుల్దీప్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోయాడు. అండ్ కుల్దీప్ అగైన్ కపుల్ ఆఫ్ ఇంజరీ ప్రాబ్లమ్స్ కూడా మనం చూసాం కుల్దీప్. బట్ కుల్దీప్ ఈస్ దేర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్, వన్ డేస్లో కూడా ఉన్నాడు. సో 2020లో ఐ థింక్ ఇట్స్ నాట్, అందుకనే అన్నాం కదా మనం 2020sలో కొంతమందిని పూర్తిగా ఎక్స్పోజ్ చేయకుండా కుల్దీప్ లాంటి ప్లేయర్ టెస్ట్ మ్యాచెస్ వన్డేలో టెస్ట్ మ్యాచెస్లో అతని రికార్డు కూడా టెరిఫిక్ రికార్డ్, వికెట్ టేకింగ్ ఎబిలిటీస్ ఉన్నటువంటి బౌలర్. అండ్ మీకు జడేజా అండ్ అశ్విన్ ఉండడంతో అక్కడ మీకు టెస్ట్ మ్యాచెస్లో ఛాన్స్ లేదు, వీళ్ళందరికీ ఎవరికి కూడా ఛాన్స్ లేదు. సో ఐ థింక్ చక్రవర్తి హెస్ ప్రూవ్డ్ దట్ హీ కెన్ బి ఎ వెరీ గుడ్ T20 ప్లేయర్ అని చెప్పి. మంచి వెరైటీ అతనిలో ఉంది. క్విక్కర్ వన్స్ వేయగలుగుతాడు. మీకు అశ్విన్ లాగానే మెల్లమెల్ల అన్ని ట్రిక్స్ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. బికాస్ అదే వీళ్ళంతా సౌత్ వాళ్ళే కదా అసలు యాక్చువల్గా. సో తమిళనాడు, కర్ణాటకకు ఆడిన లీగ్స్లో చాలా నేర్చుకున్నాడు. అండ్ ముఖ్యంగా అతనికి హైట్ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్. అంటే బాల్ను ఎక్కడనైనా పిచ్ చేయగలుగుతాడు బ్యాట్స్మెన్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఈజ్ ఎ గుడ్ బౌలర్ అండ్ ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈజ్ నాట్ అన్ ఆల్రౌండర్. అంటే అతనికి బ్యాటింగ్ చేసే ఎబిలిటీ లేదు అసలు యాక్చువల్గా. సో అది కొంచెం దానిపైన వర్కౌట్ చేసినట్లయితే, బికాస్ మీరు గతంలో కూడా చూసినట్లయితే ఇషాంత్ శర్మ వెన్ ఈ కేమ్ ఇన్ టు ది ఇండియన్ సైడ్ అతనికి బ్యాట్ కూడా పట్టుకోరాకపోయేది అసలు. అది తర్వాత 2 matches గెలిపించాడు, సేవ్ చేశాడు. లక్ష్మణ్తో కలిపి శ్రీలంకలో 20 overs మ్యాండేటరీ ఓవర్స్ ఆడి సేవ్ కూడా చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వెస్టిండీస్లో కూడా అలా చేయగలిగాడు. సో అలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో బికాస్ బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సందీప్. అండ్ ఇఫ్ యూ కెన్ వర్క్ ఆన్ దాట్. ఫీల్డింగ్ ఎబిలిటీస్ అయితే చూసాం, ఫీల్డింగ్ కూడా చక్కగానే చేస్తున్నాడు, మంచి క్యాచెస్ చేసుకుంటున్నాడు. అండ్ బౌలింగ్ మంచిగా ఉంది, బాడీ లాంగ్వేజ్ మంచిగా ఉంది, అండ్ మంచి కాన్ఫిడెంట్గా కనబడుతున్నాడు. సో ఐ థింక్ హిస్ సెలెక్షన్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ సెలెక్షన్ ఎట్ ఆల్. బికాస్
ఫామ్ ఒకటి, టాలెంట్ ఒకటి, అండ్ అతనిలో ఎబిలిటీస్ ఉన్నట్టు ప్రూవ్ చేసుకున్నాడు కనుక ఐ థింక్ సెలెక్టర్స్ హ్యావ్ డన్ ఎ గుడ్ థింగ్ ఇన్ సెలెక్టింగ్ హిమ్ యాక్చువల్లీ. లెట్స్ కమ్ బ్యాక్ టు T20. ఒకవేళ మెయిన్ 11 పెట్టాలంటే విల్ డెఫినెట్లీ హావ్ 3 ఫాస్టర్ బౌలర్స్. ఇప్పుడు బుమ్రా, షమి, నవదీప్ ఆడారనుకోండి, ముగ్గురు అయిపోయారు అక్కడ. అండ్ దెన్ యూ హ్యావ్ 2 స్పిన్నర్స్. అంటే లైక్ 8, 9, 10, 11 దాకా యూర్ హ్యావింగ్ ఎ టైల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇస్ ఇట్ నాట్ అ బిగ్ టైల్ ఇండియా T20లో చూసుకుంటే కనుక 6 డౌన్ దగ్గర నుంచి టైల్ మొదలైపోవడం, అట్లీస్ట్ 7 డౌన్ దాకా ఇంకొక ఛాన్స్ ఉంటే బెటర్. ఒక ఆల్రౌండర్ ఉంటే బాగుండే, ఒక కృణాల్ లాంటి ప్లేయర్ ఉంటే బాగుండేది అని మీరు అబ్సల్యూట్లీ. జడేజా ఉన్నాడు, బట్ జడేజా ఉన్నాడు కానీ బట్ దెర్ ఇస్ నో సీమింగ్ ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యా కాకుండా సీమింగ్ ఆల్రౌండర్ లేకుండా. హార్దిక్ పాండ్యా అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బౌలింగ్ చేస్తలేడు కనుక ఐ థింక్ అతన్ని బ్యాట్స్మెన్గానే సెలెక్ట్ చేశారు. బ్యాట్స్మెన్గానే ఉంటున్నాడు. ఇప్పుడు ముంబై టీంలో కూడా మనం చూసాం టోటల్ బ్యాట్స్మెన్గానే ఆడుతున్నాడు. ఆ ప్రభావం డెఫినెట్లీ కనబడవచ్చు. బికాస్ ఎందుకంటే మీకు అందరు కూడా ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినట్లయితే సందీప్ మీరు చెప్పినట్టుగా ఇక అందరూ లైన్ కట్టాల్సిందే అసలు యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెన్ 100, 120 for 5 అయినా కానీ నెక్స్ట్ 10-15 రన్స్లో కూడా వీళ్ళని ఆల్అౌట్ చేసే ఛాన్స్ ఉంటుంది బౌలర్స్కు. సో ఒక మంచి జెన్యూన్ ఆల్రౌండర్ లేకు అంటే దాంట్లో అన్ఫార్చునేట్లీ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా విజయ్ శంకర్ ఫిట్గా లేకపోవడం, దుబే ఇస్ ఆల్సో నాట్ సెలెక్టెడ్. దుబే కూడా సెలెక్ట్ చేయలేదు, దుబేని కూడా సెలెక్ట్ చేయలేదు, దుబే కూడా ఫిట్గా లేకపోవడం. బట్ ఆ విషయంలో మీరు ఆలోచించినట్లయితే ఒక మంచి ఆల్రౌండర్ ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మ లాంటి ఒక యంగ్స్టర్ని తీసుకున్నట్లయితే ఇట్ వుడ్ బీన్ బెటర్ అనిపించింది. బికాస్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ ఆల్సో అండ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో తన ఎబిలిటీని కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో ఐ థింక్ వెరీ సాడ్ ఇన్ దట్ వే. బట్ అదే అన్నాం కదా స్టార్టింగ్లో, అందరూ కూడా మ్యాక్సిమం అక్కడ ఏమైపోయినారంటే మళ్ళీ ఓల్డ్ మెంబర్స్ ఎక్కువైపోయినారు, న్యూ టాలెంట్ కొంచెం తక్కువ మొగ్గు చూపినట్టుగా కనబడింది 2020లో. ఎందుకంటే అక్కడ మయాంక్ను ముఖ్యంగా చూసినట్లయితే మయాంక్ స్థానంలోనే ఒక మంచి ఆల్రౌండర్ యంగ్స్టర్ని తీసుకున్నట్లయితే ఇట్ కూడా బిన్ బెటర్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. బట్ దే డిడ్ంట్ డూ దట్. సేమ్ ఇస్ ద కేస్ విత్ వన్డే ఇంటర్నేషనల్స్. ఒక సాలిడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసే ఒక ఆప్షన్, ఆల్రౌండర్ ఆప్షన్ అనేది కనిపించట్లేదు. అండ్ దానివల్ల ఇద్దరిని ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. హార్దిక్ అండ్ జడేజా విల్ హ్యావ్ టు ప్లే అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ బ్యాలెన్స్ అండ్ మళ్ళీ వికెట్ టేకింగ్ ఆప్షన్స్ తక్కువైపోతూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ లైక్ అ పెరినియల్ ప్రాబ్లమ్ ఫర్ ఇండియన్ క్రికెట్, రైట్? అబ్సల్యూట్లీ. అంటే T20 ఫార్మాట్లోనైతే ఉంటుంది డెఫినెట్లీ. మీకు వన్డే మ్యాచెస్లో అంటే మీకు జనరల్గా 7 నెంబర్ వరకు పర్వాలేదు, మీకు 6 బ్యాట్స్మెన్, ఆ తర్వాత ఒక ఆల్రౌండర్, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఏ జట్లో చూసా కానీ మీకు మెయిన్ స్పెషలిస్ట్ బౌలర్సే ఉంటారు. అందరూ ఆల్రౌండర్స్గా ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. బట్ 2020 విషయంలో ఆలోచించినట్లయితే మీరు అన్నట్టుగా ఒక ఆల్రౌండర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ 2020లో జనరలీ మీకు 5 మెయిన్ బౌలర్స్ కాకుండా ఒక ఇద్దరు ఎక్స్ట్రా వేసే వాళ్ళు ఉన్నట్లయితే ఐ థింక్ ఇట్ కెన్ గివ్ యూ మీకు స్టెబిలిటీ కనబడుతుంది అక్కడ. అండ్ అక్కడ ఫిల్ ఇన్ ద గ్యాప్స్లో బౌలింగ్ చేసే అవకాశం కూడా అందరికి కలుగుతుంది. ఇప్పుడు మీకు మనం చూసాం ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్లో అదే మళ్ళీ విజయ్ శంకర్ విషయం మాట్లాడినప్పుడు అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలా టెరిఫిక్గా బౌలింగ్ చేసి దాన్ని ఫిల్ చేయగలిగాడు అసలు యాక్చువల్గా. సో ఆ ఆప్షన్ లేకుండా ఉంటుంది. మీరు అన్నట్టు ఒక ఆల్రౌండర్ లేకపోవడంతో వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ మిస్. సో దుబే లాంటి ప్లేయర్స్ మేబీ దే వుడ్ ఫిట్ ఇన్ దట్ రోల్ యాక్చువల్లీ. మయాంక్ కాకుండా దుబేని ఇంక్లూడ్ చేసినట్లే మీరు చెప్పినట్టుగా ఈ బ్యాట్స్, ఫీల్డ్స్ అండ్ ఈ కెన్ బౌల్ ఆల్సో. కపుల్ ఆఫ్ ఓవర్స్ అయితే బౌల్ చేయగలుగుతాడు. ఫుల్ కోటా 4 overs కాకుండా కానీ 1-2 overs ఫిల్ చేయగలిగా పర్వాలేదు. లైక్ పొలార్డ్ డిడ్ ఫర్ ముంబై ఇండియన్స్. అండ్ ఎందుకంటే ఇప్పుడు మీకు హార్దిక్ టోటల్గా 0 అయిపోతున్నాడు బౌలింగ్లో కనుక మీకు హార్దిక్ని ఇప్పుడు ఆల్రౌండర్గా మనం ట్రీట్ చేయలేము ఈ టూర్లో. ఆస్ట్రేలియాలో మేబీ అక్కడికి పోయిన తర్వాత బౌలింగ్ చేస్తాడో వీ డోంట్ నో యాక్చువల్లీ ఐ థింక్. బట్ ఒకవేళ అతడు బౌలింగ్ చేయని పరిస్థితి ఉన్నట్లయితే మాత్రం సందీప్ అన్నట్టుగా ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ వన్ ఆల్రౌండర్ ఇన్ ద స్క్వాడ్. దే హ్యావ్ టు గ్రూమ్ ఇన్ దీపక్ చహర్. T20లో దీపక్ చహర్ ఉన్నాడు. దీపక్ చహర్ అండ్ శార్దూల్ వన్డేలో ఉన్నాడు. టెస్ట్ మ్యాచెస్లో కూడా ఉన్నట్టున్నాడు శార్దూల్ ఠాకూర్. అయితే టెస్ట్ మ్యాచ్లో లేడు. సో శార్దూల్ ఠాకూర్ ఒకవేళ 2020లో ఉన్నట్లయితే ఈ బ్యాట్స్ ఆల్సో శార్దూల్కి కొంచెం బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది. సో అలా కూడా బాగుండేది మీరు అన్నట్టుగా. బట్ జడ్డు ఇన్ ఆల్ 3 formats. It's a good selection because he still deserves to be in all formats because ముఖ్యంగా ఈజ్ అ టెరిఫిక్ కాంట్రిబ్యూటర్, యూటిలిటీ ప్లేయర్. అండ్ మనం చెన్నై సూపర్ కింగ్స్లో అనుకున్నాం కదా రైనా లేని ప్రభావం ఎలా కనబడిందో. రైనా ఉన్నట్లయితే ఆ ఎగ్జుబరెన్స్ అంటాం కదా ఫీల్డ్లో, ఆ ఎగ్జుబరెన్స్ చూపేది 2-3 మాత్రమే ఉన్నారు. అందులో డెఫినెట్లీ జడేజా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అతని ప్రజెన్స్ ఈజ్ ఇనఫ్ ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. ఇఫ్ హీ ఈజ్ నాట్ బ్యాటింగ్ వెల్ విల్ స్టాప్ 20 runs ఆర్ లేకుంటే 1-2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోవడం చూస్తుంటాం. ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. హీ హ్యాస్ టు బీ ఇన్ ఆల్ ఫార్మాట్స్. అశ్విన్ టెస్ట్ స్పెషలిస్ట్గా వెళ్తున్నాడు. బట్ న్యూజిలాండ్లో ద ప్రీవియస్ టైం ఇండియా న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు ఈ వాజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్. కానీ ఈసారి న్యూజిలాండ్ ఆడినప్పుడు 2 మ్యాచ్ల్లో హీ డి నాట్ ప్లే సింగిల్ మ్యాచ్. ఓవర్సీస్లో అశ్విన్ని కొంచెం ఓవర్ లుక్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ అని చెప్పేసి కూడా వాదన వస్తుంది. ఈజ్ ఇట్ బేసిక్లీ బికాస్
జడేజా అంటే బెటర్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో క్విక్గా ఓవర్స్ వేయగలడనా? అట్లా కాకుండా సందీప్ నేను ఏమనుకుంటాను ఓవర్సీస్ పర్ఫార్మెన్స్ కూడా నాకు అనిపించింది అంటే వీళ్ళందరిది మీరు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చూసుకున్నట్లయితే కూడా మీకు కుంబ్లే కానివ్వండి, హర్భజన్ కానివ్వండి, వీళ్ళందరూ మ్యాక్సిమం సబ్ కాంటినెంట్లో ఇండియాలో ఎక్కువ వికెట్ తీసుకున్నారు. మరి మీకు ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్లో సక్సెస్ సాధించినటువంటి ఎగ్జాంపుల్స్ లేవు అసలు యాక్చువల్గా. సో కాంట్రిబ్యూటెడ్ ఒక 3 వికెట్స్ 2 వికెట్స్ తీసుకోవచ్చు బికాస్ ఆస్ట్రేలియన్స్కు జనరల్లీ మీరు అన్నట్టుగా స్పిన్ ఆడే కొంచెం వీక్నెస్ ఉంది కనుక ఇక్కడ బీన్ బెటర్. బట్ అగైన్ వీ హ్యావ్ టు బీ హ్యాపీ అట్లీస్ట్ ఈ సెలెక్టెడ్ ఇన్ ద టెస్ట్ టీంలోనైతే ఉన్నాడు. అంతని టోటల్గానైతే నెగ్లెక్ట్ చేయడం లేదు. 2-3 ఇయర్స్ క్రితం మీరు చూసినట్లయితే టోటలీ అతనికి ఒక బ్యాడ్ ట్రీట్మెంట్ లభించింది. దేంట్లో కూడా అతన్ని తీసుకోకుండా చాలా సఫర్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ వీ హ్యావ్ టు బీ హ్యాపీ అట్లీస్ట్ బికాస్ ఈజ్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. సో ఇండియా డౌన్ అండర్ కన్సిక్యూటివ్గా సిరీస్ గెలిచే ఛాన్స్ ఉందంటారా? యా, బికాస్ మీరు గతంలో నుంచి కూడా మీరు ఒకవేళ కంపేర్ చేసుకున్నట్లయితే ఇండియన్స్ హ్యావ్ నాట్ డన్ బ్యాడ్లీ when you compare to other teams actually, except I think 2011-12 సిరీస్ తప్ప మీకు 1976-77లో కూడా వీ హ్యాడ్ ఏ ఛాన్స్ టు విన్ ద సిరీస్. అప్పుడు 3-2 డ్రా అయిపోయింది. అప్పుడు టెర్రిఫిక్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బౌలింగ్ పర్ఫార్మెన్స్ అప్పుడు థామ్సన్ ఉన్నటువంటి రోజుల్లో అసలు యాక్చువల్గా. ఆ తర్వాత 81లో మనం డ్రా చేసాం. గవాస్కర్ మెల్బర్న్ అప్పుడు మ్యాచ్ కూడా విశ్వనాథ్ సెంచరీ స్కోర్ చేయడం, కపిల్ దేవ్ విత్ ఇంజరీ పిక్డ్ 5 వికెట్స్ యాక్చువల్లీ. దట్ వాస్ ఎ టెరిఫిక్ సిరీస్. 85లో ఆ తర్వాత మళ్ళీ డ్రా చేయగలిగాం. సునీల్ గవాస్కర్గా ఉన్నప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్, అక్కడ కూడా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాం. అప్పుడు గవాస్కర్ 160 రన్స్ కూడా స్కోర్ చేయడం. తర్వాత కూడా మీకు సచిన్ టెండూల్కర్, ద్రావిడ్ వీళ్ళు వచ్చిన తర్వాత మీకు 99 and 2011 వర్ పోర్ అవుటింగ్స్ ఒక్కటే ఒక సిరీస్లో. బట్ అదర్వైజ్ ఇండియన్స్ హ్యావ్ ఆల్వేస్ డన్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ లాస్ట్ సిరీస్ ఎగ్జాంపుల్ మనం యాడ్ చేసే అవసరమే లేదు. అండ్ థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ ఇస్ వండర్ఫుల్ యూనో. బట్ వార్నర్ అండ్ స్మిత్ బీయింగ్ బ్యాక్, యా ఇంకెంత కష్టం. స్టార్క్ ఇంకా ఫిట్గా ఉన్నాడు అనుకుంటే 3-4 ప్లేయర్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. యా, బట్ ఐ థింక్ ఈసారి కూడా మేబీ హిస్టరీ క్రియేట్ చేయకపోయినా కానీ ఐ థింక్ అంత బ్యాడ్గానైతే సిరీస్ ఉండకపోవచ్చు అని నేను భావిస్తాను. బికాస్ ఐ థింక్ ఇండియన్స్ విల్ డెఫినెట్లీ గివ్ ఆస్ట్రేలియన్స్ టఫ్ ఫైట్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డౌన్ అండర్ గురించి మాట్లాడినందుకు. ఇది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా స్క్వాడ్ డీటెయిల్డ్ అనాలిసిస్ విత్ సుధీర్ మహావాది అండ్ సందీప్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. స్టే ట్యూన్డ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.